హోమ్లీలలో సామాన్ లేకపోతే కర్మాల్లో పడేందుకు వచ్చిన మళ్ళా ఆపదికి వచ్చిన రాజు ఇటు సామాన్లు అయితే మన స్కూటీ మీద ఉన్నాయి. ఆవిడ కూడా వచ్చింది ఎంబడి సామాన్లు ఉంటాయి. సామానంగా డిక్కిందాలియా. సో సామాన్లు కొన్నాం. 2500 రూపాయలు పడ్డాయి తడి. మళ్ళీ పోతున్నాం కదా రాజు చెప్ప సబ్స్క్రైబర్లకి. ఎందుకంటే మావాడు పెద్ద సబ్స్క్రైబర్ నాకు డైహార్డ్. ఏదో రాజు ఆపద ఉన్నప్పుడు భలే ఊరికి వస్తావు నువ్వు తెలుసా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదన్నమాట దోస్తులు. ఆ బండి ఏందో ఆ హోమ్ ఏందో దాంతో పరేషాన్ అవుతుంది. ఫుల్ టైట్లో నడుస్తుంది కడిగి. ఇగో ఇలా బండ్ల పెట్రోల్ పోసిన హోమ్నీలా రాగా హోమ్నీలా పోతే హోమ్నీ ఆగిపోయింది. ఇప్పుడు ఇది అంత అంగడవుతుంది దోస్తులు. ఎవరికి చెప్పుకోవాలి బాధలు. ఫుల్ టైటు అయినా కానీ నా గోల్ని నేను రీచ్ అవుతా. దాని గురించి నాకు కిడ్నీలు అమ్మేస్తా, లివర్లు అమ్మేస్తా, ఏమైనా కావాలంటే చెప్పుర్రి. కానీ నా గోల్కి అయితే రీచ్ అవుతా దోస్తులు. కంపల్సరీ పోవుడే ఆల్ ఇండియా ట్రిప్ కొట్టుడే. జాన్ గई परवाने भयंकर शान में फर्क नहीं आना बोलता हूँ. మళ్ళీ తెల్లారింది పరిస్థితి చూడు. మళ్ళీ సామాన్లు పట్టుకొచ్చినది కర్ణాటక. ఇవే ఇది ఒకటి ట్యాబ్లెట్కి సంబంధించిన మీద కవర్లు. ట్యాబ్లెట్ ప్యాకింగ్ కూడా వీగింది మొత్తం. ఆయిల్ బయటకు వచ్చు. ఓకే ఇంకేమో ఇదే ఉంది. ఇదేయాలి ఇదే సట్టుగా సట్టుంది. వైర్లకి ఇచ్చింది మొత్తం 4 వైర్లు ఉన్నాయి. ఈ వైర్లకి ఇది ఒక ట్రాన్స్ఫారం ఉంటుంది. ఇది లేకుండా దీన్ని డైరెక్ట్ చేసేది మన బండిని. మన మేధావులు అక్కడ మెకానిక్లు ఇవ్వాలి. కానీ ఇట్లా ఇవి అయితే ప్రస్తుతానికి మనం పట్టుకొచ్చిన ఐటమ్స్. పెద్ద ట్రాన్స్ఫారం ఉంది. ఇదైతే ఇది మన బండిది హోమ్నిది. ఇది పరిస్థితి. ఈ కరెంట్కి సంబంధించిన మొత్తం సిస్టమ్ పెట్టిందిగా. సో ఫిల్ చేద్దాం. ఇప్పుడు అయిపోయిందా తమ్ముడు? అయిపోయింది. పవర్ కాయలు ఇప్పినాం. పవర్ కాయలు అది ఓకే డన్ తమ్ముడు. చూపెట్టు. ఇది పోయింది. మనం కర్మార్కాయలు పట్టుకొచ్చింది. ఇది చూడొచ్చు. డాంబర్ అయిపోయింది కదా తమ్ముడు. ఇదంతా బొగ్గు కాలిపోయినట్టు. ఏదో టైంపాస్కి నడుపుతురాలు అంతే కానీ అర్థమైపోయింది మనకు. అవి నువ్వు గిడ కాయలు ఉన్నాయి చూడు. ఆ వైర్లు చూపెట్టినా చూడు. ఆ వైర్లుకి ఇవే పట్టుకొచ్చినాయి. బాగా కాస్ట్లీ ఉన్నాయి ఇవే వైర్లు. ఈ వైర్లు ఆ ప్యాకింగ్ ఏదో దీని ఈ ట్యాబ్లెట్ కవర్ ప్యాకింగ్ అది. ఇది దీని ప్యాకింగు. ఆ వాచర్లు ఉన్నాయి చూసిన నల్లవి ఇవి ట్యాబ్లెట్ కవర్ ప్యాకింగ్స్. ఇవి చూడొచ్చు మీరు. ఆ ప్యాకింగ్స్ చేసుకోవాలి. ఇంకేమేమి తెచ్చినామో మనం. ఇంకేమో తెచ్చిండు. అవి దీని లోపటి కావచ్చు. దీని లోపటి మొత్తానికి అయితే తమ్ముడు అయిపోతుంది. అయ్యాలా అయిపోతుంది. ఓకే నాని. ఇక ఇట్లా పని చేసుకుంటే రుబాబుగా ఉంటారు. లంగాల దొంగలు ఎంబడి తిరిగితే ఇట్లా వస్తారు. ఆ వీడియోలలో ఎవ్వరు కూడా రారు. సో ఇన్ని చూసి నేర్చుకోరు. వీడు అయ్యే వాళ్ళ కోసం కష్టపడుతుంది. గ్రేట్ ఆ తమ్ముడు. నేను పేరు చూస్తే మదన్ మోహన్. ఎందుకట్లా? పూర్తి పేరు ఇంటి పేరు చెప్పారా? దూస మదన్ మోహన్ నేత. మీ తాత పేరు? మా తాత పేరు నరసయ్య. మీ ముత్తాత పేరు? ముత్తాత పేరు తెలియదు. ఇక వాళ్ళ తాత పేరు? వాళ్ళ తాత పేరు తెలియదు. మీ అమ్మమ్మ పేరు? అశోక్. వాళ్ళ అమ్మమ్మ పేరు? వాళ్ళ అమ్మమ్మ పేరు చెప్పు. పోనీ మరి ఎందుకురా యాక్షన్ చేయరా అంటే ఓవర్ యాక్షన్ చేస్తాం మొత్తం పేరని. చలో కానీ అయిపోయింది. తమ్ముడు ఏం చేస్తున్నారా ఇప్పుడు? టాబ్లెట్ కవర్ ప్యాకింగ్ వేయాలి. లీకేజ్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను తీసుకొచ్చిన ప్యాకింగ్ దీనికే ఇప్పుడు చూపెట్టింది. దీనికే. దీని కింద ఉంటాయా? దీని కింద ఉంటుంది. ఇవి కూడా లబ్బర్లు ఇచ్చింది. లబ్బర్ లేవారా? లేవా. ఒకదానికి ఇదేంటి లబ్బరేనా? ప్లాస్టిక్దేనా? ప్లాస్టిక్. మరి ఎందుకు ఏమన్నారా? ఇది ఖచ్చితంగా వేసుడు ఏంది? ఏమన్నా పరుగుతాయి అవి. పరుగుతాయి. ఇది దేనికి ఆయిల్ కాడుతుందా టాబ్లెట్ కవర్ ప్యాకింగ్? అయ్యో ఏంద్రా అంత లూజ్ ఉన్నాయి. లూజ్ ఏం లేవు, బరాబరే ఉంటాయి. అరే నువ్వు అట్టికి ఇప్పినావు రాదని ఒక్కొక్కటి బలం పెట్టి ఇస్తారు కదా టాబ్లెట్ కవర్లు. చూడాడిలేవా దూరంగా ఆడున్నాయి కదా. గంతానంలో కానీ టైటే ఉన్నాయి. మరి ఎందుకు రా అంటున్నావు? చెప్తున్నా. ఇద్దరు పెద్ద అంగడే ఉండేందిరా నాకు. అవరా ఏం అంగడన్నా? మదన్
నా ఆటో బోర్లు ఎత్తావురా కోడిగుడ్లది అవురా నువ్వు రవి గారు ఇద్దరు కలిసి నా బండి బోర్లు ఎత్తారు రవి ఇద్దరు అవురా ఇంకా పోయి స్టేషన్ లో కూర్చున్నారు వీళ్ళు నాది కాదు అది వాళ్ళ ఆలోచన బోర్లు ఎవరేసారా నేనే కానీ దొరకలేదా అయ్యారా ఏంటి దొరుకుతారా నేను తలుచుకుంటే దొరుకుతును కానీ నువ్వు తప్పు లేదు నీది కాబట్టి సప్పుడేకున్నా పోద్రా ఆడి దగ్గర పోతే ఏమవుతుందిరా అప్పుడు దోస్తానలా అట్లా తిరిగినాం ఫైనల్ అయితే అయిపోయింది ఓపెన్ అయిందా తమ్ముడు అవుతుంది ఇది కూడా అవుతుందా లేకపోతే ఇది కూడా గంట అవుతా తోడు ఇరగొట్టినావురా ఇరగొట్టలే అంతే అచ్చు ఏమి ఇరిగిందిరా ఏది ఇరగలే ఘోరం గుంజినేమరా మొత్తం శిలం పడ్డా మొత్తం లోపల శిలం పడినట్టుంది శిలం కదా ఆయిల్ ఏది చూపెట్టు ఉంటుంది అది ముచ్చట ప్యాకింగ్ లేదు దీనికి ప్యాకింగ్ లేదా లేదు ఇదేంది అవురో దీనికి కూడా లేదు ఇగో ప్యాకింగ్ ఇగో కొన్ని జగాల కొన్ని మెకానిక్లు ఇట్లా ఉంటారు మా మెకానిక్ ఏమో డైరెక్ట్ ఫస్ట్ పట్టుకరా అని చెప్పిండు దీనికి లేనే లేదు ఇది పరిస్థితి బండి మెయింటెనెన్స్ చేయకపోతే గిట్ల ఉంటుంది పరిస్థితి మెయింటైన్ చేసేటోడు ఇక నాలెక్క అన్నీ కొనుకొచ్చి పెట్టుకుంటాడు అర్థమైందా ఇప్పుడు ఎన్ని వేలు అయినాయి ఇంకా దీనికి చిన్నకి షార్ట్ అవుతుంది మంచిగా ఉందని కొన్నా బుగ్గా తెగిరు నన్ను బుగ్గా చేసి నన్ను అయితే నిజంగా చెప్తున్నా ఛీ కాల పెడుతుండు అన్న ఎందుకే అన్న ప్యాకింగ్ కాల పెడుతున్నా దాని మీది ఘోరంగా కాల పెడుతున్నావు కానీ దానిలో అంత మంటలు ఎందుకు వస్తున్నాయి మరి ఆయిల్ ఉంది ఏంది అంతేనా మన బండి డూడు బుబు షేక్ అయితే మొత్తం ఫోన్ ప్రస్తుతానికి అయితే చెప్పించాను ఇప్పుడు చెప్పిన తెచ్చిన ఐటమ్లలో ఇదో పడ్డది చూడొచ్చు ఆకలి అవుతుంది గొంతు పడ్డది ఇక కిందికి కొత్త ట్రాన్స్ఫర్ అన్న దీన్ని ఏమంటారు దీన్ని ఇగ్నిషన్ మొన్న వెరైటీగా ఏమన్నావు ట్రాన్స్ఫర్ అమ్మన్నా నేను పోయానికి ట్రాన్స్ఫర్ అమ్మని చెప్పిన ఆటోమొబైల్లో మొత్తం పవర్ సంబంధించింది అన్న ఇది స్టార్టింగ్ తో దీనిలో ఎన్ని పరికరాలు ఉంటాయి అన్నకి ఇదేగా తీసుకొచ్చింది నేను ఇది తీసుకొచ్చినాం మనం దాంట్లో కవర్లు ఉంది ఇదే ఇది ఐటమ్స్ ఉన్నాయి ఇది ఏ అని అంటే ఏ వేసుడే వేసినాక మరి నందన్న ఎట్లా చేస్తాడు అనేది మనం చూడాలి మరి స్టార్ట్ అవుతుందా లేకపోతే నూక్కపోయి ఇంటికాడ వారేసుడా లేకపోతే ఇనుప సామాన్లు అమ్ముడా ఇంకో బండి ప్లాన్ చేసుడు ఆల్ ఇండియాకి మరి అర్థమవుతలేదు ఇది సాతిత్తే చేద్దాం హాతిత్తే ఇంకోటి కొనుడేగా ఏం చేయనో అర్థమవుతలేదు టెన్షన్లు మనిషికి ఎన్ని టెన్షన్లను ఉపయోగపడతాడు షాక్ అబ్జర్వ్ ఇక మీద ఉంటాయి ఇవి ఆఖరికి ఇవి కూడా వేసినాం కదా రబ్బర్ లోపల చూడొచ్చు ఇక దాని లోపల చూడరు ఇక హోల్ లోపల కట్ చేయించినాయి మనం గక్కడ ఇవి కూడా వేసినాం మొత్తం బుష్లు గేర్ రాడ్ బుష్లు మొత్తం కొత్త బుష్లు వేసినాం అన్ని గ్రీన్ కలర్ ఉన్నాయి చూడరు తీసేత్తూరు వైర్లు ఈ సెట్ అదే చూసారా వైర్లు ఈ సెట్ అదే నాకు ఏం చెప్పాలి నువ్వు చెప్పినా ఇచ్చిండు అంతే అది తీసేస్తుండు వైర్లు చూసారా అన్న ఏడుకెళ్ళే వాళ్ళు ఇప్పుడు నువ్వే పోయి తీసుకురా పో అన్న ఇప్పుడు పైసలు ఎవరు ఇస్తారా మళ్ళీ ఎవరు తేవాలి ఇక మళ్ళీ ఉరియాక నన్ను అట్టే లొల్లి పెట్టుకోకన్నా చెప్తున్నాను అందన్నా నీకు ఏడుకెళ్ళేవాలి నువ్వు చెప్పినావు నిన్న ఫోనే మాట్లాడుతూ అన్ని లైవ్ సాక్ష్యాలు ఉన్నాయి రికార్డింగ్ తో సహా ఉన్నాయి ఇది వైర్ కిట్ తెమ్మంటే అన్న తెచ్చినాక ఇదేగా అన్న కిట్ ఇప్పుడు వేసేది మనం ఇది కాదా ఇది ఏంటి అన్న ఇవి పిచ్చోని చేస్తున్నావా నన్ను ఇది దేనికే అన్న మరి
చిలుకలు సెట్టింగ్ చూస్తున్నా అన్న. చిలుకలు అంటే ఆ చిలుకలు కాదు, టాబ్లెట్ కవర్ చిలుకలు అంటుంది. అంతేనా అన్న? అన్న ర్యాకర్సా? కానీ చిలుకలు అంటారు అన్న అప్పి ఆటోలు. ఇప్పి దానికి పాటలే అగో ఆయిలా ఊరికి ఏమో ఆయిల్ ఎందుకు ఉందన్న ఇలా? నేను గ్యాస్ లెక్కనే అనుకుంటున్నా. ఆయిల్ పంప్ అది స్టార్టింగ్ ఏదంట దోస్తులు తెలియదు మనం మ్యాటర్ చూడు. ఒక్కొక్కటి అవుతుంటే వెళ్తుంది. ఇప్పుడు ఆడ మొత్తం పర్ఫెక్ట్ చేస్తాడు ఇక చూడు. ఇది పోయిందన్న ఎట్లా వెళ్తుంది అన్న? పవర్ మిస్ ఫైరేనా? ఇది ముచ్చట దోస్తులు ఎన్ని గానం ప్రాబ్లమ్స్ తోనే అమ్మిండు. బండి ఏమో పర్ఫెక్ట్ ఉందని చెప్పారు మన వాళ్ళు తోపులు. పాత తీసేసి పాత డీజల్గా అంటే నీ ఇక్కడదా సిద్దిపేటదా ఓల్డ్ మోడల్. నువ్వు కొన్న బండికేమో గంతగానం అంటావు, నేను కొన్న బండికేమో గింతగానం అంటావు. ఇదేనా? నేను ఇది ఓల్డ్ మోడల్ ఇంజన్ మంచిగా ఉండదు, మంచి లేటెస్ట్ వస్తే. అంటే అప్పట్లో బండ్లు నడవలే, లేటెస్ట్ వచ్చినాక నడిచినాయిగా. ఇప్పుడు దీని స్పేర్ పార్ట్స్ అంతా ఒరిజినల్ దొరుకుతున్నాయి. అవి లేకున్నాయి ఇంకా ఇంటర్నేషనల్ మెకానిక్ ఏదో చిన్నగా నేర్చుకుంటున్నా అన్న. నేర్చుకుంటుండా? ఏం నేర్చుకుంటున్నావు? ఏం నేర్చుకుంటున్నావు చెప్పు. నేర్చుకుంటున్నా. ఏం నేర్చుకుంటున్నావు? పని. ఏం పని? మెకానిక్. ఏ మెకానిక్? రాయల్ మెకానిక్. రాయల్ మెకానికా? ఏ మెకానిక్? టీవీ మెకానిక్. కారు మెకానిక్. కారు అన్నయ్య ఈడ దొరకట్టున్నాడు అమ్మ తోడి టీవీ పాత ఐటమ్స్ ఏవి ఉన్నాయి? ఐటమ్స్ చెప్తున్నా. వీడు మాత్రం ఆలోచిస్తున్నాడు. తమ్ముడు అన్నీ ఇప్పుడే కానీ ఫిట్ చేసి లేదా నువ్వు? చెప్తా ఎప్పుడు? టైంలో. అరే నీ హోయాలు అన్నవి వేరే అనిపిస్తున్నాయి ఏందన్న నాకు. వీడు ఏంటి లక్షణాలు బాడీలో చేంజ్ కనబడుతుంది నాకు. ఏందంటున్నా? ఏమో ఏం తయారు చేసినావు? నేను ఏం చేయాలన్నా? వీడు ఏంది అట్లా? నువ్వు ఏం తీసుకున్నా లక్షణాలు? నీ శిష్యుడేనే. కాదు ఒకసారి మెడ దింపు, అద్దు ఒకసారి చూపెట్టరా. చూపెడతామి, చూపెట్టు. టాటో చూడు అంది. ఇది ఎవరా ఆడోళ్ళు వేసుకుంటారు మల్లె పూలు. నువ్వు మొగనివి కారా? ఏదో వెరైటీగా ఉండాలని. నువ్వు వెరైటీగా ఉన్నావని డౌట్ వచ్చేదని చెప్తున్నా. మళ్ళా ఏమైందిరా? ఏం కాలే. ఫైనల్ అని అయితే ఇక ఇట్లుంది పరిస్థితి. ఇగో చూడొచ్చు. ఇగో హెయిర్ ఫిల్టర్లకి వెళ్ళి కూడా ఆయిల్ కాడుతుంది. మొత్తం ఇంజన్లో సగం సామాన్ పోయిందంటు. అన్న ఇంజన్ ఎట్లుంది? పర్లేదు. అన్నా ఇక ఇట్లుంది పరిస్థితి. గిన్నెగానం పైసలు పెట్టుడైతే మొత్తం ఇప్పిండు. ఉన్న రేకు కూడా రిమూవ్ చేసిండు ఇప్పుడు. ఎందుకంటే దీన్ని పర్ఫెక్ట్గా చేద్దామని ఫిక్స్ అయినా అన్న. చేస్తుండు కానీ నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఈ దీళ్ళకే లైలా చూడేంది, ఇవన్నీ కథలేంది, బండి ఏంది, లెక్కేంది. ఇప్పుడు ఇక సెల్ఫ్ కొడుతున్నా. చాలైంది ఇక. సాధిస్తుందో హాదిస్తుందో చూడాలి. కానీ ఆయిల్ మాత్రం ఘోరం కొడుతుంది. ఈ ముచ్చటైతే నాకు అర్థమవుతలేదు. ఏం బండో ఏమో దీని అమ్మ జీవితం దీనికి ఎన్ని వేలు పెట్టన్నా ఇంకా మళ్ళీ ఏమో తెలుసుకున్నాను. అన్నీ వేసిండు. కొత్త కేబుల్ పాతవి, కొత్త కేబుల్, ఇది కొత్తది, టాబ్లెట్ కవర్ కొత్తది, ఓల్డ్ మనం తీసుకొచ్చినది కవర్ కాయ. ఇది ముట్టడం ముట్టడ చూడాలి. మోటార్ ఇవన్నీ ఇంకా ఎయిర్ ఫిల్టర్ ఎక్కియాలి. ఇంత ఆయిల్తో నిండిపోయింది. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ముచ్చటగా బండి పని హెయిర్ ఫిల్టర్ ఇట్లా పని అయిపోయింది. మళ్ళీ కార్బేటర్ ఇప్పిండి అన్న. చూడవచ్చు మీరు కార్బేటర్ ఏం పోయిందన్న కార్బేటర్లా. ఇది కొత్తదా? ఇది ఏంటిది? దీన్ని ఏమంటారు అన్న? ప్యాకింగ్. సో ఈ ప్యాకింగ్ పోయింది. ఇప్పుడు ఇది తీసుకురావాలి. ఇది పెట్రోల్ మైలేజ్ ఇవ్వకపోవడానికి అన్న కారణం. ఇది మొత్తం బండి
ఇంప సామాన్ అమ్ముడు కన్నా అధ్వానం ఉంది దీని అమ్మాయి ఎన్ని పైసలు పెట్టాలి ఏం కథ ఇది అన్న పెట్టు ఏ నడవ ఇదంతా 40 రూపాయలు ఇచ్చిరా అంతే అంట ఇచ్చేస్తే బెటర్ అన్న చేస్తే మొత్తం 7 కాడికి ఇప్పారు ఎవరికి చెప్పుకోవాలి పరిస్థితులు కోపం మింగుతున్నా పిచ్చోన్ లెక్క తిరుగుడైతుంది గ్యారేజ్లో చుట్టూ దీని అమ్మ జీవితం అంటే మన గోల్ గురించి మనం కష్టపడాలి తప్పులేదు కానీ మరి గింత ఘోరం మా బాస్ ఘోరం ఉంది వ్యవస్థ ఇగో ఈయన పాపం ఈయన బాధ ఈయనదే అన్న ఇప్పటికి 10 రోజులు ఎలక్షన్లు అయిపోయినా రాకముందు ఒక రోజు ముందు ఏంటి అప్పటి నుంచి ఇదే పరిస్థితి ఎత్తుండన్న ఏమో తోలేరుతురు ఏమో చెప్తున్నావా నన్ను అంటున్నావు